దేవుని ఘనమైన నామమునకై స్తోత్రములు. కాసేపు మౌనంగా ఉందా? మౌనంగా ఉంటే మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం వాడుకుందాం. ఆకలేసే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నారు. అందరం కలిసి దేవునికి ఒకసారి స్తోత్రం అర్పించుకుందాం. హల్లెలూయా. నన్ను ఇక్కడకు ఆహ్వానించిన మరి బిడ్డ రాజుబాబుకు, వారి సత్యమణికి, కారకుడైన బిడ్డకు, అలాగే వారి అమ్మగారికి, వారి చెల్లి గారికి, కూడి వచ్చిన బంధువర్గము, సంఘ బిడ్డలు, అలాగే దైవ సేవకులైన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నా. ఇక్కడున్న మైక్ వారికి, అలాగే మ్యూజిక్ సిస్టమ్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ దగ్గరున్న సెల్ ఫోన్లు కాసేపు సైలెంట్లో పెట్టుకోండి. తర్వాత కాసేపు అటు ఇటు తిరగకుండా మరి మీరు మౌనంగా ఉంటారని, దేవుని మాటలు ప్రశస్తమైనవి, ఆ మాటలు మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేదో గొప్పోడినని కాదు, పిలిచారు గనుక. లెక్కైతే ఎవరో ఒక పెద్ద దైవ సేవకులు వచ్చి ఉంటారు. కాసేపు ఆ మాటలు విందామని మా కుటుంబ తరపున మేము కూడా ఆలస్యంగా వచ్చాం. ప్రసంగానికి అందుకోవచ్చే, ఆ మాటలు వినొచ్చు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, మీరే కాసేపు దేవుని మాటలు అందించండి అని. కాసేపు దేవుని మాటలు విందాం. ఎవరైతే ఇక్కడికి వచ్చింది పరిశుద్ధాత్ముడు. నమ్మని వారిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. నేనైతేనేమి, ఎవరైతేనేమి, నిలబడే సమయానికి స్టేజ్ మీదకి వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం వింటే మనకు మేలు కలుగుతుంది. పిల్లలు కలిగిన వారు ఉన్నారు, పిల్లలు పుట్టవలసిన వారు ఉన్నారు, పుట్టి 10 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు, పుట్టిన తర్వాత 1-2 సంవత్సరాలు ఇప్పుడు రాజుగారి యొక్క కుమారుడి యొక్క బర్త్డేలు జరుపుకునే ఆ వయసులో ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే పిల్లలను ఎవరిస్తారు? మా విజయవాడలో అయితే ఓ డాక్టర్ అంటుంది, మీరు నా దగ్గర రండి, మీకు ఎలా కావాలంటే అలాగా నేను పిల్లల్ని ఇస్తాను అంటుంది. కాసేపు మీరు మాట్లాడుకుండా ఉంటే నేను కూడా కాసేపు వాక్యం చెప్తాను, లేకపోతే చిన్న ప్రార్థన చేసి ఆమెను అంటాను. ఏది యుక్తమైందండి? విజయవాడ నుంచి వచ్చే పెద్ద గొప్ప విజయవాడ మా పక్కల దగ్గర పెద్ద నువ్వు దిగొచ్చావా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. నేను కాదు, పరిశుద్ధాత్ముడని ముందే చెప్పా కదా. పరిశుద్ధాత్ముడు మాట్లాడేటప్పుడు మనం మౌనంగా ఉండాలి. మీరేంటి, నేనేంటి, అక్కడ కూర్చున్న నేనైనా ఇక్కడ మాట్లాడేవారు మాటలకు మనం విలువిస్తే, ఇక్కడ మాట్లాడించేది ఎవరంటే దేవుడు. ఆ దేవుని మాటలకు మనం ఎప్పుడైతే విలువిస్తామో మనకు విలువ పెంచుతాడు దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, మా ఊర్లో డాక్టర్ మరో 2 ఉన్నారు, మేము పిల్లలు ఇచ్చేస్తాము అంటున్నారు. మీరు చెప్పండి, వాళ్ళు చెప్తే జరిగిపోద్దా? ఏమండి? మరి మీరందరూ మౌనంగా ఉన్నారు. ఏమోనేమో అన్నట్టు
డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని మాటలు మనం వింటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు 127వ కీర్తనలో 3వ వచనంలో చెప్తాడు. అక్కడ కుమారుడు అంటే పార్షియాలిటీ వస్తుంది. మరి కుమార్తె లేరా అని అనొచ్చు. కుమారుడినే దేవుడిస్తాడా, కుమార్తెనివ్వడా అని పార్షియాలిటీగా అడగొచ్చు. కానీ మనకు తెలిసిన ఒక మాట, పిల్లలను యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవునికి స్తోత్ర. ఎవరండి పిల్లలను ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఆ పిల్లలను ఎలా పెంచాలి? ముగ్గురు గురించి నేను చెప్పి మీరు అనుకున్న గంటల తరబడేం తీసుకొని కానీ ఒక 10 నిమిషాలు, ఓ పావు గంటలో నేను ముగిస్తాను. అందులో నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారు అనుకుంటాను, సహోదరులో ఆయన ముందుగానే చెప్పారు, ఒక 5-10 నిమిషాల్లో బదలు వేశారు, టేబుల్స్ వేశారు, భోజనానికి రెడీ అన్నాడు. ఆయన రెడీ అన్న తర్వాత అందరూ ఎదురు చూసేవాళ్ళే. వీలైతే ఎవరో ఒకరిద్దరు వెళ్తే వెనకాల వెళ్ళిపోయేవాళ్ళమే. ఇక్కడ మాట్లాడేవాడు కూడా కుదరదు. ఆకలి అలాంటిది. మీ ఆకలిని ఎరిగి నేను కూడా త్వరగానే ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వ్యక్తి సమూయేలు. మన బిడ్డల మీదకి ఆశీర్వాదం కలగాలంటే వాడు ఎక్కడుండాలి అంటున్నాడంటే, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉంది. సమూయేలు ఏలి ప్రవక్త అయిన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండేను. ఏమండి పాస్టర్ గారు, ఆలు లేదు, ఏమీ లేదు, అప్పుడే సమూయేలు దగ్గరికి వచ్చేవేంటి? హన్నా 1వ అధ్యాయంలో దేవుని దగ్గర సమర్పించుకుంది. నువ్వు నాకు పిల్లోడిని కానీ ఇస్తే ఆయన తీసుకొచ్చి మందిరంలో ఇచ్చేస్తాను, నీ కొరకు పెంచుతాను. దేవునికి స్తోత్రం. మన బిడ్డల భవిష్యత్తు ఎందుకు మారట్లేదంటే మన కొరకు పెంచుకుంటున్నాం. కానీ బైబిల్ యొక్క భాష ఏమంటుందంటే దేవుని కొరకు పెంచాలి. ఏమనండి, ఎంత తిన్నా అలాగే ఉంటున్నాడండి, ఎంత చదివినా ఇలాగే ఉంటున్నాడండి, అంటే ఊరాటలేదు, అంటే తారాటలేదండి అంటున్నాం. నేనంటాను, దేవునికి అప్పగించు. దేవునికి అప్పగిస్తే మందిరంలో విడిచిపెట్టింది, పాలు విడిచిన తర్వాత ఆమె తీసుకొచ్చి ఎక్కడ విడిచిపెట్టింది? మందిరంలో విడిచిపెట్టింది. దానికి ముందు ఒక మాట, పాలు ఇచ్చేటప్పుడు దేవుని గూర్చిన భయము నేర్పించింది. మన బిడ్డలకు ఏమి నేర్పించాలి? దేవుని భయం నేర్పించాలి. దేవుని భయం ఎప్పుడైతే నేర్పిస్తావో వారు ఆ భయాన్ని గురించిన విధానంలో నడుస్తూ ఉంటారు. చూడండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉందండి. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏమండి, నాకు ఎప్పటి నుంచో డౌటు, మన పిల్లల కాని కొరకు మనం చదివిస్తామా? ఏమండి, చదివిస్తామా? మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది హన్నా. వీడికి చదువు నేర్పించింది ఎవరు? నేర్పించారా? 3వ అధ్యాయంలోనే ఉంది కదండి. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య, చాకరీ చేస్తా ఉన్నాడు. అంతేనా? చాపలేస్తూ ఉన్నాడు, గుడి తుడుస్తూ ఉన్నాడు. ఇంకా మీరు నన్ను ఏమనుకోనంటే ఓ మాట, కాస్త బకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టరారా అని ఏజే గారంటే అక్కడ కూడా పెట్టి వస్తున్నాడు. అరే గుడి కడిగారా అంటే కడిగేస్తున్నాడు. మరి వీడికి చదువు చెప్పించింది ఎవరండి? ఎవరు చెప్పించారు? పని చేయించుకున్నారు కానీ చదువు చెప్పించదా? కానీ తల్లి నేర్పించిన బాటను బట్టి ఇతడు నడిచాడేమో. నడిచిన క్రమములో ఒక మాట ఉంది. ఏమిటది? ఏముంది అది? సమూయేలు
తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే జడ్జిగా ఉన్నాడు. ఈ జడ్జి ఎంత చదువుకోదు ఇప్పటి రోజులో, ఎంత సీనియారిటీ కావాలి, ఎంత సీనియారిటీ వస్తే అతడు జడ్జి అవుతాడు. మరి సమయానికి చదువుందా ఏమండి? మీరు చెప్పరు ఏంటి మౌనంగా ఉన్నారు? ఓయ్ తొందరగా వదవయా మొదలెట్టావు కానీ అన్నట్టు చూస్తున్నట్టుంది మీ ఆహా భావాన. ఈయనకేదో కంగారు వచ్చినట్టుంది, ఫోన్ వచ్చింది రా బయటికి అని. కాసేపు కూర్చోమని ప్రాధేయపడ్డాగా, ఇందాకే అటు ఇటు తిరగబాకండి చెప్పాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. అదేదో కూడా చెప్పరా? దేవుని కూడా స్తుతించరా? అసలు ఇక్కడికి వాతావరణం, చక్కని వాతావరణం ఇచ్చి తీసుకొచ్చిన దేవుడికి స్తుతియాగం అర్పించరా? దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ఏమండి, టైం నాది, నాకు ఇచ్చారు. ఎంత టైం అని చెప్పదా? ఏమండి చెప్పారా? పాట పాడిన ఆయన పేరేంటో నాకు తెలీదు. మిమ్మల్ని మా బాబు పక్కన కూర్చున్నారు కదా మీరు, ఎంత టైం అని చెప్పారా? నాకు చెప్పదా? పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారన్నారు. కానీ నేను టయానికి ముగిస్తా, మీరు జాగ్రత్తగా ఉండండి. సరే, ఎవరు? సమూయేలు చదువు చెప్పించింది ఎవరు కూడా లేరు. కానీ దేవుని కృప చూడండి, పాలు విడిచే వరకు తల్లి దేవుని భయమును నేర్పించింది. ఎవరి భయాన్ని చెప్పాలి? ఎవరి భయాన్ని? దేవుని భయాన్ని. అందనాదయ్యా, ఎవరి భయాన్ని నేర్పించింది? దేవుని భయాన్ని నేర్పించింది. ఆ భయములో నడిచాడు కాబట్టి ఆ బిడ్డ దేవుని కృపలో వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరి కృప చెప్పాలి? ఎవరి కృప? దేవుని కృప. దేవుని కృపలో మన బిడ్డలు ఉండాలంటే మనం ఏం చేయాలి? మనము వారికి నేర్పించాలి. ఏ భయం నేర్పించాలి? దేవుని భయం నేర్పించాలి. తల్లిదండ్రుల భయము, లేకపోతే అన్నదమ్ముల భయము, బంధువుల భయం కాదు. ఎవరు భయం నేర్పించాలి? దేవుని భయం నేర్పిస్తే వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పయ్య గారు వచ్చారు, వారి కుమారులు వచ్చారు. ఒకసారి వందనాలు చెప్తారా? వందనాలు. వారు కూడా ఏదో కాసేపు మాట్లాడతారు, నేను కూడా టైంకి ముగిస్తాను. రెండోవాడు మోషే. హెబ్రీ పత్రికలో రాస్తాడు 11వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటాను. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటకు అతడు ఇష్టపడదా? నేను అంటానండి, ఎంపీటీసీ పిలిచి ఇస్తామంటే మాకొద్దు అని సంతకం చేసి వెళ్ళిపోతాను అనేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఎవరు మాట్లాడుతుందా? ఆ ఛాన్స్ కదా పాస్టర్ గారు, రావాలి కదా. పంచాయతీ ప్రెసిడెంట్ వస్తే వదిలిపెడతామా? ఎంపీటీసీ వస్తే వదిలిపెడతామా? ఆఖరికి మంత్రి గారు వస్తే వదిలిపెడతామా? ఎమ్మెల్యే గారు వస్తే వదిలిపెడతామా? కానీ ఏం వదిలిపెట్టాడు చెప్పాలి? ఏం వదిలిపెట్టాడు? ఫరో తర్వాత నెక్స్ట్ రాజు ఇతనే. ఎవరండి? ఫరో తర్వాత నెక్స్ట్ రాజు ఇతనే. ఈ ఛాన్స్ ఎవరు వదులుకోరు. కానీ తల్లి చెప్పిన మాటలను విని పెద్దవాడైన తర్వాత ఇదంతా అల్పకాలం అనుకున్నాడు. దేవుని ప్రజలతో నేను గడపాలి, దేవుని కృపను నేను పొందాలి, దేవుని శక్తిని నేను పొందాలి అనుకున్నాడు. ఆ కృప కొరకు మాత్రమే ఇతడు పరుగులు పెట్టాడు. కానీ ఏముంది ఇక్కడ? అల్పకాలము. ఎంతకాలం? ఎంతకాలం ఉన్నా అల్పకాలమే.
పాపభోగమే. ఈ పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నిందైనా పొందుతాను కానీ ఈ తుచ్చమైన నాకు వద్దు అనుకున్నాడు. ఇవి తుచ్చమైనవని, అల్పకాలమని ఎంచబడే విధానము ఎవరు నేర్పించారండి? పాలు ఇచ్చేటప్పుడు దాదిగా పిలువబడిన తన తల్లి నేర్పించింది. 10 సంవత్సరాలు వస్తే మన బిడ్డలకి ఏమి నేర్పిస్తాం తెలుసా అండి? అమ్మా గుడికి తీసుకురాలేదమ్మా అని అడిగితే ఆడికి ఏం తెలుసు అయ్యా, వద్దులే నాతో పాటు నువ్వే వచ్చి ఇబ్బంది పడద్దు, నువ్వు ఇంటికాడ ఉన్నానా కాస్త టీవీ చూడు అని చెప్పి ఇంటికాడ వదిలిపెట్టి వచ్చానయ్యా. అందులోనూ ఏమంటారు తెలుసా, మీరు అసలు పట్టుకున్నారంటే జీదిగపాక 3ంటికి వదిలిపెడతారు, వాడు అసలు ఆకలికి ఆగలేడు. నువ్వు ఇటు వచ్చిన తర్వాత వాడు తిప్పేసేది ఛానల్ వేరు, లోకం యొక్క విధానాలను వాడు నేర్చుకుంటాడు. పైగా వచ్చి అంటావు, అయ్యా పిల్లవాడు మాట వింటలేదు అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. వాడు ఎక్కడ ఎదగాలి, ఎక్కడ ఎదిగింపు చేయాలి, నువ్వు ఎక్కడ నేర్పిస్తున్నావు? ఇంటికాడే ఉండరు, నువ్వు రావక్కర్లా, నేను ప్రార్థన చేయిస్తాను పాస్టర్ గారితో. వాడు నేర్చుకునేది ఏమిటి? లోకము యొక్క విధానము. పాపమును నేర్చుకుంటున్నాడు, వాడు పాపమును నేర్చుకుంటున్నాడు. పౌలు గారు అదే రాస్తాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, సహోదరులారా మీ పిల్లలకు కోపము ఈజ్ ఈక్వల్ టు పాపమును నేర్పక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. మన బిడ్డల ఆశీర్వాదం. అయ్యారు అటు బాగా బీటెక్లో ఇంకా ఎక్కువ అయిపోవాలి, కాస్త ప్రార్థన చేయండి. వాడేం గుడికి రాడు, నువ్వు తీసుకురావు. ఏమ్మా తీసుకురాలేదమ్మా అంటే, అప్పుడేనా అయ్యగారు ఆడికి ఇంకా బొడ్డు ఓడలేదంటావు. కానీ మోషేకు తల్లి నేర్పించినప్పుడు పాలు ఇచ్చేటప్పుడే. ఎప్పుడండి? హన్నాకు తల్లి నేర్పించినప్పుడు పాలు ఇచ్చేటప్పుడే. వారు గొప్ప నాయకులు అయిపోయారంటే వాళ్ళు నేర్పించిన మాటదే. ఎవరు నేర్పించాలి? ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ వారిని పెంచాలి. ఎవరిని పెంచాలి? సామెతల గ్రంథకర్త అంటున్నాడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాడిని ఏం చేయమంటున్నాడు? బాలుడు నడవవలసిన త్రోవ నువ్వు వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. ఆకలి గట్టిగా వేస్తున్నట్టుంది, ఎవరు చెప్పదా? ఏది ఒకసారి గట్టిగా ఆకలి ఏకలి ఎగిరిపోవాలి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం, ఇంకా గట్టిగా. మన బిడ్డలో దీవించబడాలి. దీవించడా? దేవుడు దీవించేవాడే. మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ముగించే ముందు ఒక్క మాట దావీదు గారు తన కుమారుడికి చెప్తున్నాడు సొలొమోనుతో, నా కుమారుడా, నువ్వు దేవుని భయము, దేవుని భక్తి కలిగి నువ్వు దేవునిలో నడుస్తూ ఉంటే అన్నిటిలో దేవుడు విజయమును నీకు ఇస్తాడు. 2వ రాజు గ్రంథం 2వ అధ్యాయంలో 1 వచనాలు అనుకుంటే ఈ మాటలు చెప్తూ ఉంటాడు. లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని నేను పోతున్నా, దేవుడు పిలుస్తున్నాడు, దేవదూతలు వచ్చినా వెళ్ళిపోతున్నా, కానీ నీ భవిష్యత్తు బాగుండాలంటే ఏంటో తెలుసా? నువ్వు మాత్రం ధైర్యం కలిగి దేవుడు అప్పగించిన దానిని కాపాడి నువ్వు దేవునితో క్రమంగా నడిస్తే నీ మీదకు దేవుడు విజయాన్ని ఇస్తాడు రా అబ్బాయి. నువ్వు బ్రతికే కాలం అంతా కూడా దీవెనిస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? మా పిల్లవాడు చదవటం లేదు కాదు, చదివింది మర్చిపోతున్నాడు అయ్యగారు కాదు. నీ పిల్లవాడికి దేవుని భయము, దేవుని జ్ఞానము, దేవుని భక్తి నేర్పించాలి. నేర్పించినప్పుడే ఆ పిల్లవాడు నడవటానికి ఇష్టపడతాడు. నడవటానికి ఇష్టపడినప్పుడు ఆ పిల్లవాడిని దేవుడు దీవిస్తాడు. మీరు వారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. లోక సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో ఒక మాట ఉంది. యేసు జ్ఞానమందును
వయసునందును, దేవుని దయ్యందును, మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచుండేను. ఎవరెవరి దయ్య చెప్పాలి? జ్ఞానం, వయసు, దేవుని దయ, మనుష్యుల దయ కావాలి. ఆడితే మనకేంట్రా? ఎలా ఆడితో సహవాసం చేయబాక, ఆడింటికి ఎదబాక. ఏమి నేర్పిస్తున్నావు? చెడును నేర్పిస్తున్నావు. నీ బిడ్డలు ఆశీర్వాదమునకు కారకులు కావాలంటే ఏమని చెప్తున్నాడండి? వయస్సునందును, జ్ఞానమునందును. ఏమి నేర్పించాలి బిడ్డలకు? జ్ఞానమును గూర్చిన యుక్తమైన మాటలు నేర్పించాలి. నువ్వు వయసులో ఇలాగున్నావు నాన్న, ఈ వయసునకు తగ్గట్టుగానే నువ్వు ప్రవర్తించు, పెద్దలను గౌరవించు, పిన్నలను ప్రేమించు నాన్న అని హెచ్చరించాలి మన బిడ్డలను. యేసయ్య కూడా దేనిదో ఎదిగాడంటే అండి, వయస్సునందును, జ్ఞానమునందును, దేవుని దయ్యందును, మనుష్యుల దయ కూడా కావాలి మన బిడ్డలకు. ఏమేం కావాలి? మన బిడ్డ ఎదగాలంటే వయసుకు తగ్గట్టుగా ఉండాలి మాటలు. అప్పుడప్పుడు కొంతమంది నేను వింటూ ఉంటాను, మనిషి అయితే ఎదిగాడు కానండి, మనసు మాత్రం ఎదగలేదు, జ్ఞానం ఎదగలేదంట. ఆ ఎదగకుండా చేసింది నువ్వే, నేనే. ఎందుకు? నేర్పించదా తగిన విధానం, తగిన పద్ధతి నేర్పించదా, తగిన జ్ఞానమును గుర్చిన యుక్తమైన మాటలు నేర్పించదా? ఏమి నేర్పించావు? చెడును నేర్పించావు. ఈ నేర్చుకుని వాడు ప్రవర్తించేది ఎలాగునంటే చెడు. అందుకే గాంధీ గారు చెప్పారు మాట, 3 కోతులను పెట్టి చెడు చూడకో, చెడు మాట్లాడుకో, చెడు వినకో, అప్పుడు జ్ఞానమైన వాడిగా మాట్లాడతావు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే బిడ్డలను, బహుమానంగా ఇచ్చే బిడ్డలను మనం ఎలా పెంచాలి? లోకం కోసం పెంచొద్దు, పాపపు మాటలు నేర్పించొద్దు. ఎవరు గూర్చిన మాటలు నేర్పిద్దాం? దేవుని కృపను గూర్చిన మాటలు నేర్పిస్తే వాడు ఎక్కడ నడుస్తాడంట? వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మన బిడ్డలను ఎవరిదో పెంచుదాం? దేవుని కృపలో పెంచుదాం, దేవుని కాపుదలో పెంచుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని అయ్యగారికి అప్పగిద్దాం. అయ్యా, మా బిడ్డలు ఉన్నారు, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి అన్నవారు చేయొద్దండి. అలాగనే కారకుడైన బిడ్డ తన కృపతో నింపాలని, ఆరోగ్యముతో నింపాలని, బలముతో నింపాలని, శక్తితో నింపాలని ఒక్కసారి చెయ్యెత్తి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దామా? తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీ కుమారులకు ఆయన ఇచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు. సంవత్సర కాలము మీ దయా కిరీటమును కుమరింపు చేసిన దేవుడా, సంవత్సరములు జరుగుచుండగా మీ కృపను కుమరించు అంటున్నాడు భక్తుడు. ఈ రాత్రి ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు. కృప చూపండి, ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి దయచేయమని నాకు ఇచ్చిన సమయాన్ని నాయన, విత్తిన వాక్యమును మీ బిడ్డలు నాయన ఇదిగో పదిలపరుచుకొని వారి బిడ్డలను నాయన మీ కృపలో ఎదిగింప చేసుకుంటూ వారి బిడ్డల మీదకు కృపను పొందింప చేస్తూ ఆశీర్వాదమునకు కారకులుగా వారి నాయన తయారు చేయనటువంటి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే మా రాజుబాబుకిని మరి తల్లితమ్మకు వందనాలు చెల్లిస్తూ మరి కార్యక్రమను నడిపించిన సహోదరుడు అయ్యా, ఈయన కాదండి, ఇంకొక ఆయన వచ్చారు ఇందాక.